ఇవాళ రెండు ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వ పథకాల మీద ఈ ఫోటోల ప్రచారం ఏంటి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల పైన స్మార్ట్ రేషన్ కార్డ్స్ అంటూ తీసుకొచ్చిన రేషన్ కార్డ్స్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బొమ్మ, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బొమ్మ ఫొటోస్ ముద్రించారు. దానికి సంబంధించి బీజేపీ చాలా తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తుతోంది. ఈ రేషన్ కార్డుల మీద ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదు? ఎందుకంటే ఇచ్చే రైస్లో, పేదలకు ఇచ్చే బియ్యం పథకంలో 6 కిలోలలో 5 కిలోలు కేంద్రం ఇస్తోంది, కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అలాంటిదప్పుడు ప్రధాని బొమ్మ లేకుండా, ప్రధాని ఫోటో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రచారం ఏంటిది? ఇది రాజకీయము లేదా స్వార్థపూరితమైన ప్రచారం అనేది బీజేపీ లేవనెత్తుతున్న అంశం. ఈ అంశం జరుగుతున్న పరిస్థితుల్లో అసలు చాలా ప్రభుత్వ పథకాల మీద, సంక్షేమ పథకాలపైన, వాటికి సంబంధించిన ప్రచారాలపైన ఫోటోలు వేసుకుంటున్నారు. సరే, ప్రకటనల వరకు ఓకే. ప్రకటనలు అన్నప్పుడు ముఖ్యమంత్రి ఫోటో, సంబంధిత మంత్రి ఫోటో వేస్తారు, అంతవరకు ఓకే. పేపర్ ప్రకటనలో, టీవీ ప్రకటన, ఎందుకంటే అవి 1 రోజు 2 రోజులు నిండిపోతాయి. కానీ ఒక పర్మనెంట్గా ఇచ్చే ఇట్లాంటి కార్డ్స్ కానివ్వండి, లేక పట్టా పుస్తకాలు కానివ్వండి, లేకపోతే కొంచెం ఒక శాశ్వతంగా లబ్ధిదారుల దగ్గర, ప్రజల దగ్గర ఉండిపోయే వాటి మీద ఇవి ఎందుకు ఉండాలి, అసలు ఈ ఫోటోలు ఎందుకు ఉండాలి అనే ఒక చర్చ ఇప్పుడు చాలా కాలంగా నడుస్తోంది. అసలు పథకాల మీదే దేశంలో ఈ అనుచితమైన ఉచిత పథకాలు ప్రభుత్వాలను, దేశ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేస్తున్నాయి, ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తున్నాయి. స్తోమతను మించి, స్థాయిని మించి, వాళ్ళ అవసరానికి మించి సంక్షేమం పేరుతో వాళ్ళకు అందిస్తున్న పథకాలు ప్రజల్ని పనిచేయకుండా సోమరిపోతులు చేస్తున్నాయి అనేది ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వాలు రాజకీయ పరంగా ఆ పథకాలను వాడుకుంటూ వాటి మీద తమ ఫోటోలు ఉండాలని చేస్తున్న ప్రచారం ఏదైతే, ఏ పార్టీ అయినా, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు అదే లైన్లో ఉన్నాయి. ఎందుకు ఈ రకమైన ప్రచారానికి ఇంతగా ప్రయారిటీ ఇస్తున్నాయనేది ఒక అంశం. దాంట్లో డెఫినెట్గా చాలా పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న జాయింట్ వెంచర్ లాగా ఉంటాయి సంక్షేమ పథకాలు. కొన్నిట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువ, కేంద్ర ప్రభుత్వ వాటా తక్కువ ఉండొచ్చు. కొన్నింట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వ వాటా తక్కువ ఉండొచ్చు. కొన్ని పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయి ఉంటాయి, కొన్ని పథకాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్గా ఉన్న పథకాలపైన కేంద్రంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రధానమంత్రి గారి బొమ్మ ఉండడం అనేది ఒక లాజిక్ అయిన ఆర్గ్యుమెంట్గానే బీజేపీది కనిపిస్తుంది. కానీ ఏ రాష్ట్రము అందుకు తగ్గట్టుగా పెద్దగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంటే బీజేపీకి పెద్ద దిక్కు మోదీ గారే కాబట్టి సహజంగా వద్దన్నా వేస్తారు, అందులో అదేం పెద్ద ఇదేం లేదు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇది కనపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలే ముఖ్యమంత్రి ఫోటోని లేదా సంబంధిత శాఖ మంత్రితో ఫోటోతో కలిపి వాడుకుంటున్నారు. ఇది ఒక చర్చ. అసలు ఈ ఫోటోలు ఎందుకు ఉండాలి? ఫోటోలు ఉండాల్సిన అవసరం ఏముంటి? ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేది 5 సంవత్సరాల కాల పరిమితికి మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు కావాలనుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదా పార్టీ మారిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఇలాంటి ఫోటోలు వేసుకోవడం వల్ల జరగబోయేది ఏంటి అంటే, వెరీ ఈజీ. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ కార్డులు తీసేసి మళ్ళీ అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఫోటోలు వేసి మళ్ళీ కొత్త కార్డులు లేదా కొత్త పుస్తకాలు ఇస్తారు. ఆ డబ్బు ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ఆ కొత్త ప్రింటింగ్లు, కొంత అన్ని ఆ ఖర్చు అంతా మళ్ళీ ప్రజల మీద పడుతుంది. అవసరం ఇదంతా? సో ఇది ఒకటి అనివార్యమైన, దీన్ని నివారించడం, పరిహరించడం. ఈ ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర వేసుకున్నంత వరకు ఓకే. కానీ ఈ రాజకీయపరమైనవి ఎందుకు వేయాలి అనే దానికి సమాధానం ఎవరు చెప్పాలి, అవసరమా అనేది కూడా ఒక విశ్లేషణ నడుస్తోంది. మరో పక్క వేస్తే మాదెందుకు వేయలేదని ఇంకొకరి గొడవ. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ చర్చ ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ, ఇప్పటికే
ఫీజు రియంబర్స్మెంట్ వివాదం నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇక్కడ తెలంగాణలోనైనా చాలా పెద్ద వివాదం నడుస్తుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ టైంలో చేయడం లేదు, కాలేజీలు పిల్లల్ని చాలా వేధిస్తున్నాయి, సతాయిస్తున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వలేదు కాబట్టి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి, మీరు డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి కొంతమంది పిల్లల దగ్గర డబ్బులు తీసుకుని ఇస్తున్నారు. ప్రభుత్వం రియంబర్స్ చేయకపోయినా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు స్వయంగా డబ్బులు పే చేసి తెచ్చుకుంటున్నారు సర్టిఫికెట్ల కోసం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. గత ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి, ఎందుకు చేయడాలని. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ వెంటనే కట్టేసి ఇక నుంచి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా సంవత్సరానికి ముందుగానే ఫీజు రియంబర్స్మెంట్ పే చేసేస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. ఇది ఒక సాహసోపేతమైన చర్య అనాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పెండింగ్స్ ఉన్నాయి, 1000 కోట్లు పెండింగ్స్ ఉన్నాయి. అలాంటిది ఏడాది 7 ముందుగానే ఫీజు రియంబర్స్ చేయడం అంటే నిజంగా విద్యార్థుల తలపైన తల్లిదండ్రుల నెత్తిపైన పాలు పోసినట్టే. ఇది చాలా విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పే. అసలు ఈ పథకమే చాలా అద్భుతమైన పథకం. సరే, దాని మీద నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి, లేవని నేను అనను. కానీ దీనివల్ల కాలేజీలను బాగు చేయడం తప్ప క్వాలిటీ విద్య రావడం లేదు అనేది ఒక విమర్శ ఉంది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు పుట్టుకొచ్చాయన్నది కూడా వాస్తవమే, దాన్ని కూడా మనం కొట్టిపారేయలేం. కానీ ప్రతి పథకానికి నాణానికి రెండో వైపు అన్నట్టు మంచి చెడు రెండూ ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పేద కుటుంబాల్లోని పిల్లలు రకరకాల టెక్నికల్ ఎడ్యుకేషన్లో, అది బిఈ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, రకరకాల ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ నుంచి అన్ని చోట్ల వస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ముందుగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చాలా ఆహ్వానించదగ్గది, సంచలనాత్మకమైనది. అయితే ఇది ఎంతవరకు సాధ్యం? ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్న ఈ పరిస్థితుల్లో ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఈ అంశాలపైన మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు అండ్ విశ్లేషకులు అంది సత్యం గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రాణి రుద్రమ గారు నమస్కారం. అందరికీ నమస్కారం. శుభ సాయంకాలం. వెంకటకృష్ణ గారు శుభ సాయంకాలం మీకు కూడా, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, వెళ్ళిన అడ్వాన్స్ ఆల్సో. థాంక్యూ. సేమ్. రుద్రమ గారు, ఏంటి మీ అభ్యంతరం ఏంటి? ప్రభుత్వం యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్ పైన ముఖ్యమంత్రి గారి బొమ్మ ఫోటో, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో వేసినారు కదా, దాని మీద మీ నాయకులు, మీ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎంపీ రఘునందన్ గారు చాలా తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తారు. ఈరోజు మీరు చూసే ఉంటారు, ప్రధానమంత్రి ఫోటో లేదని. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల పైన వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ప్రచారాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ దీని మీద ఏంటి బీజేపీ అభ్యంతరాలు ఏంటి? వెంకటకృష్ణ గారు, రేషన్ కార్డుకు సంబంధించినటువంటిది దానిపైన ప్రధానమంత్రి గారి ఫోటో కొరకు భారతీయ జనతా పార్టీ ఇవాళే కాదు, గతంలో నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా రేషన్ షాపులకు వెళ్లి స్వయంగా అక్కడ రేషన్ షాప్ ముందు ప్రధానమంత్రి గారి పోస్టర్ తో కూడుకున్నటువంటిది ఒక బోర్డు ఎందుకు పెట్టలేదు అనేటువంటిది కూడా వారు ఆ రోజు అడగడం జరిగింది. మా పార్టీ ఇవ్వాలి కాదు, గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ అంశం పైన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేత చేస్తున్నాము అంటే, ఒక ప్రభుత్వము ఒక పథకానికి సంబంధించిన ఒక కార్డుని ప్రజలకి ఇష్యూ చేస్తోంది. ఒకవేళ ఇది వ్యక్తులకు సంబంధించినటువంటిది కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటిది కాబట్టి ఇది కేవలము వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడినటువంటి ఫోటోలతో మాత్రమే మేము ఇస్తాము అంటే ఓకే, అదొక పద్ధతి. అంతేగాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తారు, అలాగే ఇంకొక ఇన్ఛార్జ్ మినిస్టర్ వారు ఎవరైతే బాధ్యులు ఉంటారో పౌర సరఫరాల శాఖ మంత్రి గారి వారి ఫోటో వేస్తారు, కానీ మోడీ గారి ఫోటో వేయలేదు. ఎందుకు వేయాలి మోడీ గారి ఫోటో ఈ రేషన్ కార్డు పైన అంటే నేను చెప్తాను. నేను ఇందాకనే గతంలో నేను ఒక రిసీట్ తెప్పించాను. మా నర్సంపేట నుంచి రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు మనకి రేషన్ షాప్లలో వెంకటకృష్ణ గారు, మనం బియ్యం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక రిసీట్ ఇస్తారు. అందులో ఇంగ్లీష్ లో ఉంటుంది,
అలాగే తెలుగులో ఉంటుంది. అంటే వాళ్ళ ఆ వ్యక్తి తీసుకునేటటువంటి వ్యక్తి పేరు, దాంతో పాటు వాళ్ళు ఎన్ని కిలోల బియ్యం తీసుకుంటున్నారు, దాంట్లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఎంత, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఎంత అనేటువంటిది చాలా క్లియర్ గా మెన్షన్ అయ్యి ఇమ్మీడియట్ గా మనకు ఆ రిసీట్ వస్తుంది. ఆ రిసీట్ ని ఆ బియ్యంతో పాటు వాళ్ళ చేతిలో ప్రతి రేషన్ షాప్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పెడతారు. అయితే సాంబయ్య గారని ఒక వ్యక్తి, వారు నర్సంపేట నియోజకవర్గము ఉప్పరపల్లికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, వారి దగ్గర నుంచి రిసీట్ తెప్పించిన నేను. వారి కుటుంబంలో 4 ఉన్నారు వెంకటకృష్ణ గారు. ఆ 4కి సంబంధించి తలా 6 కిలోలు 24 కిలోల బియ్యం వస్తాయి. ఆ 24 కిలోలకి బియ్యానికి మార్కెట్ రేటు 1064 రూపాయలు. దీంట్లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 835 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ భరించేటటువంటి సబ్సిడీ 229 రూపాయలు. ఈ 229 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వ వాటా, 835 రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా ఒక కుటుంబానికి, 4 వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబానికి. ఒకవేళ ఒకలే వ్యక్తి ఉంటే కూడా ఇది అదే రేషియోలో ప్రపోర్షనేట్ గా డివైడ్ అవుతుంది. మరి ఇలాంటప్పుడు రేషన్ కార్డుని రేవంత్ రెడ్డి గారి బొమ్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బొమ్మ పెట్టుకున్నప్పుడు 4 భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రధాని మోడీ గారి బొమ్మ పెట్టడంలో ఎటువంటి అభ్యంతరం ఎందుకు ఉండాలి, ఎందుకు పెట్టకూడదు అనేటువంటిది న్యాయపరంగా మేము అడుగుతున్నటువంటి డిమాండ్. రైట్. మానవతరాయ్ గారు విన్నారు కదా వాళ్ళ బీజేపీ అభ్యంతరాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వ షేర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎందుకు మోదీ ఫోటో ఉండడం లేదు, కేవలం ముఖ్యమంత్రి ఫోటో తర్వాత మంత్రి ఫోటో మాత్రమే ఉంటుంది అనేది. ఇంకా కేటగిరికల్గా రఘునందన్ మాట్లాడింది ఏంటంటే, ఇవాళ వాళ్ళు ఇచ్చే 6 కిలోల్లో 5 కిలోలు కేంద్రం సరఫరా చేస్తోంది, కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా. అలాంటప్పుడు వాళ్ళు రేషన్ కార్డు మీద వేసుకోవడం ఏంటి అనేది. సో ఇది కొంత లాజికల్ ఆర్గ్యుమెంట్ అయినా కూడా మీకు ఉండాల్సిన లాజిక్ ఏదో మీకుండే ఉంటుంది, అదేంటో నాకు తెలియదు. బట్ ఎనీవే, బీజేపీ లేవనెత్తుతున్న అభ్యంతరాల మీద కాంగ్రెస్ పార్టీ రిప్లై ఏంటి? బీజేపీ వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. చౌక దుకాణాల నిర్వహణ, రేషన్ కార్డుల యొక్క లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వమైన నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని రేషన్ కార్డులు మంజూరు చేసింది. రాష్ట్రంలో 54,43,000 మంది లబ్ధిదారులు ఉన్నారు కేంద్రం తరఫున రేషన్ కార్డులు. ఆ లబ్ధిదారులు ఎంపిక చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 54.43 లక్షల మంది కాకుండా అదనంగా ఇంకొక 54 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకోకుండా లబ్ధిదారులు ఎంపిక చేసి ఉచిత బియ్యం, ఈ సన్న బియ్యం పథకాన్ని అందిస్తుంది. అట్లాంటప్పుడు సమాఖ్య వ్యవస్థలో పంపిణీ వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రధానమంత్రి ఫోటో ఎందుకు వేస్తారు? దాన్ని అడగటం కూడా అసలు నాకు విడ్డూరంగా అనిపిస్తుంది. దాన్ని అడగకూడదు దాని గురించి. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉంది, మరి పంపిణీ కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ పెడుతున్నారా? ఇదే వ్యవస్థ ఉంది కదా అక్కడ కూడా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లే మనకి. మేము భరిస్తున్నాం ఏటా 13,000 కోట్లు ఖర్చు అయితే ఈ బియ్యం పథకానికి తెలంగాణ ప్రభుత్వానికి 13,000 కోట్లు ఏంటంటే కేంద్రం బియ్యం సేకరిస్తుంది ఎఫ్సిఐ నుంచి. ఆ ఎఫ్సిఐ గోడాన్లో మూలిగి పురుగులు పట్టే బదులు ఆ బియ్యాన్ని ఏం చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. అది కూడా ఏంది, మిగతా రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం ఇస్తే ఇక్కడ వింటున్నా నేను కూడా వింటున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి 5 కిలోల చొప్పున, ఏది లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఎవరికి ఇస్తుంది? 54 లక్షల రేషన్ కార్డులు వాళ్ళకి ఇస్తుంది. డబ్బులేం ఖాతాలు వేయట్లే. మరి మిగతా యొక్క 54 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయబడినటువంటి కార్డులు, రేషన్ కార్డుల ద్వారా ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి సన్నబియ్యం అనేది దేశంలో ఎక్కడ కూడా లేదు, ఇక్కడే ఉంది, మన రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి దాని ఖర్చు మొత్తం కూడా మనమే, దాదాపు వాళ్ళు బియ్యం మాత్రమే ఎఫ్సిఐ గోడౌన్ నుంచి ఇస్తున్నారు. సరే 5 కిలోలు, వాస్తవమే అబద్ధాలు ఏం చెప్పట్లేదు, 5 కిలోలు ఇస్తున్నారు. 60 ఏదైనా సరే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అంటే ఫీజు రియంబర్స్మెంట్ మన దగ్గర ఉంది, ఉపకార వేతనాలు ఉంది. 60% కేంద్రం భరించాలా, 40% రాష్ట్రం ఇవ్వాలా. కానీ కేంద్రం ఇస్తుందా? 60% ఇస్తానంటది. ఇప్పటికైనా 500 కోట్లు బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ప్రచారం చేసుకుందంటే ఇది కూడా వాళ్ళదే అని వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఉండదండి. రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత ఉంటుంది. కాబట్టి
ఆ నిర్వహణ, రేషన్ దుకాణాలు కానీ, వివిధ డీలర్లు కానీ సమస్య ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో. రాష్ట్ర ప్రభుత్వం కార్డులు ముద్రించుకోవాలి. అది కూడా ఎందుకు కొత్తగా కార్డులు ముద్రించాలంటే దుర్వినియోగం చేయడం కోసం కాదు. మన వాళ్ళు ఉంటారు కదా ప్రతి చోట కూడా, ఒక చట్టం తీసుకొస్తే దానిలో లొసుగులు ఎతికి దాన్ని దుర్వినియోగం చేస్తారు. కాబట్టి పాత రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డులను కూడా అది వివిధ సంక్షేమ పథకాలకు అర్హత వస్తుంది వాళ్ళకి. కాబట్టి వాటిని కూడా దుర్వినియోగం చేస్తాను. కాబట్టి దుర్వినియోగం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి కొత్త రేషన్ కార్డు వ్యవస్థను, చిన్న రేషన్ కార్డులను తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి బీజేపీ వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేసుకోవటం మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం. అందుకే ముద్రించట్లేదు. కాబట్టి మీరు ఉత్తగానే ఎఫ్సిఐ గోడాముల నుంచి మీరు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కానీ మిగతా అదనపు భారం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థలో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటది. కాబట్టి కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వానికి పీడిఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ కేంద్ర ఆహార శాఖ వాళ్ళు ఎఫ్సిఐ ద్వారా బియ్యాన్ని ఇస్తారు కదా రాష్ట్ర ప్రభుత్వాలకి. అదే వెంకటకృష్ణ గారు, కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది కదా, యూపీఏ 1-2 ఉంది కదా. తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి గారు బొమ్మలు ఉండే రేషన్ కార్డులో, మన్మోహన్ సింగ్ గారు ఉండేగావు. అవును సార్, అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది కూడా ఒక ఇష్యూనే. అక్కడ ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు ఒకటే పార్టీ అధికారంలో ఉంటేనేమో ఇష్యూ ఉండదు. ఇక్కడ ఏంటంటే అట్లాంటి ప్రతి దాంట్లో వేసుకోవాలి 60:40 నిష్పత్తి. ఈ రాష్ట్రం అదే పాయింట్, అదే రాజకీయంగా వేరియేషన్ ఉన్నప్పుడు, కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ తలెత్తుతాయి. లేదంటే అలా ఉండదు. రుద్రమ్మ గారు ఏంటి మీరేదో చెప్పబోయారు, ఇందాక నేను ఆపాను. ఒకటండి, ఎఫ్సిఐ గోడౌన్లలో మూలుగుతున్నటువంటి ఏమంటారు ముక్కిపోతున్నటువంటి బియ్యము ప్రజలకు ఇస్తున్నారు అని చెప్పడం అనేటువంటి వ్యాఖ్యలని వారు వెనక్కి తీసుకోవాలా? అటువంటిది ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలే. ఈ డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటుంది. కొన్నటువంటి వాటిలో నుంచి ఎంత అయితే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇయ్యాలో అంత వాటా బియ్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ క్లాస్ బియ్యాన్ని అప్పజెప్తోంది. దాంతో పాటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రతి రూపాయికి అయ్యేటటువంటి ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ బియ్యాన్ని కలెక్ట్ చేసి, వడ్లను కలెక్ట్ చేసి ఈ ఎఫ్సిఐ ద్వారా పంపించేటటువంటి మెకానిజం లో కూడా 2% వీళ్ళకి బ్రోకరేజ్ ఛార్జెస్ ని గవర్నమెంట్ కి చెల్లిస్తుందండి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ జీతాల మెయింటెనెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ డబ్బుల్లోంచే చెల్లింపులు జరుగుతాయి. అండ్ ఇంకొకటి మాట కూడా అంటున్నాను, ఇప్పుడు మానవతరాయ్ గారు ఒక మాట అన్నారు, 56 లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంత్యోదయ కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అన్నారు. మరి ఓకే, ఆ 56 లక్షల కార్డులను మీరు ఇవాళ నరేంద్ర మోడీ గారి ఫోటోతోటి ప్రింట్ చేయండి. మీరు అంటున్నారు 56 లక్షల కార్డులు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి బియ్యాన్ని డివైడ్ చేసి 56 లక్షల మంది, మేము మొత్తం అందరికీ ప్రతి వ్యక్తికి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరేం చేస్తున్నారు, ఈ 5 కిలోలు వచ్చేటటువంటి దాన్ని మొత్తం కలిపి క్యాలిక్యులేట్ చేసి 56 లక్షల అంత్యోదయ కార్డుల వరకు వాళ్ళకి మాత్రమే ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ఓకే, ఆ అంత్యోదయ కార్డులు ఇచ్చే వాళ్ళకి 6 కిలోలు మా ఇచ్చినట్టే కదా, మరి 56 లక్షల మంది ఫోటో పెట్టాలా? అదొక అంశం. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా వారొక్క మాట అది మాట్లాడదాం. ఫీజు రియంబర్స్మెంట్ నెక్స్ట్ కాదు, ఫీజు రియంబర్స్మెంట్ టాపిక్ తీసుకున్నాము. ఎఫ్సిఐ గోడౌన్ నుంచి ఆ బియ్యం రవాణా చౌక దుకాణాలు చేరే వరకు కూడా ఏ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత ఉంటది, నిర్వహణ. కానీ అదే అంటున్నా, ఎవరైతే నిర్వహిస్తారో సమాఖ్య వ్యవస్థలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలదే ఉంటాయి, చిహ్నాలు ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఫోటోలే ఉంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో యోగి గారు వేసుకున్నారు అనుకోండి, నాకు తెలిసి అక్కడ కూడా ఉండవు. ఒకవేళ ఆయన ప్రేమతో ప్రధానమంత్రి నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండని వేసుకుంటే ఆయనకు విచక్షణ, అది మనకు సంబంధించిన అంశం కాదు. సర్వసాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రాయోజిత కార్యక్రమం కాదు, కేంద్రం సహాయం చేసే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు ఇక్కడ కూడా రైట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు మీరు ఇందాక అన్నారు కదా ఏపీలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, అంటే వాళ్ళ అంటే మీన్ ఎన్డీఏ, అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, మరి వాళ్ళ ఫోటోలు వేసుకుంటున్నారా, వేసుకోవట్లేదు, మోదీ గారి ఫోటో వేస్తలేరా అని. ఏపీలో ఎవరి ఫోటో ఉండదు, వాళ్ళ ఇష్టం కాదు, వాళ్ళ ఇష్టం కాదు. అంటే రైస్ కార్డ్, అక్కడ రైస్ కార్డ్ అని ఇస్తారు. ఇక్కడ తెలంగాణ
కాకతీయుల ద్వయ స్తంభం ఉంటే అక్కడ పూర్ణ కుంభం అదేనండి, అది రాజముద్ర స్టేట్ గవర్నమెంట్ యొక్క అవును, అదే మరి అది ఉండాలి. మరి భారత ప్రభుత్వం ముద్రలే ఉండవు కదా. అట్లా కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి వేసుకుంటాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి వేసుకుంటాడు. ఇది పెద్ద కారణం కాదండి. కేంద్రం ఏంటంటే మూలికి ముఖ్య ఎందుకనంటే ఒకవేళ మీరు ఇవ్వకపోతే నిజంగానే అట్లా చాలా బియ్యం అనేది మా మూలికి మక్కిపోతాయి ఇవన్నీ కూడా. కాబట్టి పేద ప్రజలకు, సామాన్యులకు, మధ్యతరగతి రేషన్ కార్డు బాధ్యత కేంద్రానిది. దాని కొరకు సేకరించారండి. ఒక్క నిమిషం అండి. అది ఆహార భద్రతా చట్టం. మీరు ఇచ్చేది 1,05,00,000 మంది రేషన్ కార్డులు, మీరు ఇచ్చేది 54 లక్షల మందికే. ఆ 54 లక్షల మంది కూడా దొడ్డు బియ్యం ఇస్తారు, మీరు సన్న బియ్యం కాదు ఇచ్చేది ఈ రాష్ట్రంలో. ఆ దొడ్డు బియ్యానికే మీరు ఇచ్చేది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏ బియ్యం అయినా సరే సన్న అన్నిటికి కలిపి అన్ని రేషన్ కార్డులకు సన్న బియ్యమే ఇస్తుంది, మీ కార్డులకైనా మా కార్డులకైనా. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో వేయాల్సిన అవసరం లేదు. సమాఖ్య వ్యవస్థలో భాగంగా గౌరవిస్తాం, వారి దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగుతాం. అది సమాఖ్య వ్యవస్థలో భాగం. అంత మాత్రం వారు ఫోటో వేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి అదే కాదు. సన్న బియ్యం పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తాడా? సన్న బియ్యం పథకం దేశంలో ఎక్కడ ఉందా? పక్క రాష్ట్రంలో ఉందా? సన్న బియ్యం పథకం ఈ దేశంలో దాదాపు 3,25,00,000 మందికి అందుతుంది. లబ్ధిదారులు ఉన్నారు సన్న బియ్యం పథకం. కాబట్టి ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు వేశారు. తప్పేముంది? కాదు, సన్న బియ్యం తింటూ ముద్దకి ఒక్క నిమిషం దయచేసి రెండు పార్టీలు ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఈ బియ్యం అనేది మెల్లమెల్లగా దాని రూపాన్ని మార్చుకుంటూ వస్తుంది సప్లైలో. మొదట్లో 2 రూపాయలు ఏదో అప్పుడుండే బియ్యాల్లో ఉన్న రకాల్లో ఏదో ఇచ్చుకుంటూ వెళ్ళేవారు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు. ఆ తర్వాత మెల్లమెల్లగా వస్తూ ఏ పార్టీకి ఆ పార్టీ దాంట్లో మైలేజ్ కోసం సన్న బియ్యం అని, ఆ బియ్యం అని ఏదో ఇచ్చుకుంటూ వచ్చారు. ఇవ్వలేదు అనట్లేదు, సన్న బియ్యం ఇస్తున్నారు. ఓకే, గుడ్, మంచిదే. ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందండి? సత్యం గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య వివాదాన్ని ఎట్లా మనం పరిష్కరించలేము. ఇంటే వీళ్ళ లాజిక్ కరెక్టే, వాళ్ళ లాజిక్ కరెక్టే. వీళ్ళ లాజిక్ ఏంటి? వాళ్ళు ఇచ్చేది కొద్ది మందికే, మేము రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇస్తున్నాం కాబట్టి ఈ స్కీమ్ మాది, పైగా సన్న బియ్యం ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు కాబట్టి మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాం అనేది వీళ్ళ వాదన. 54 లక్షల మందికి అంటున్నారు, అయినా సరే మేము ఇస్తున్నాం కదా, మరి అది ఎందుకు వేయట్లేదు? అంత్యోదయ స్కీమ్ కింద అంత్యోదయ కార్డులను ఇంతకుముందు ఉండేవి, మరి అది ఎందుకు మెయింటైన్ చేయడం లేదనేది వారి వాదన. సో దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు సత్యం గారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరపు ప్రతినిధులేము అంతా మేమే ఇస్తుంటే రాష్ట్రాలు బతుకుతున్నాయి అన్నట్టుగా మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వాలేం మేము కాంట్రిబ్యూట్ చేస్తే మాకు కాంట్రిబ్యూషన్ దేంట్లో సగం కూడా రావట్లేదు. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మేము పన్నులు రూపాయలు చెల్లిస్తే మాకు 36 పైసలు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి కేంద్రం అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి. ఇది భిన్న పార్టీలు ఉన్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లు వస్తున్నాయి. అయితే ఒక పాయింట్ మీకు చెప్తా. ఈ దేశంలో ఆదాయం 66% ఆదాయం కేంద్రానికి వస్తే 34% ఆదాయం అన్ని రాష్ట్రాలకు కలిపి వస్తున్నాయి. నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ని కాబట్టి డేటా ఆధారంగానే మాట్లాడతా. తర్వాత ఖర్చు అన్ని రాష్ట్రాలు కలిపి ఖర్చు పెట్టేది 66% అయితే కేంద్రం పెట్టే ఖర్చు 34%. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఎవరు దేనికి పెట్టిర్రు అనేది దాని ఆధారంగా తేల్చాలి. 66% ఆదాయం కేంద్రానికి వస్తే 34% ఖర్చు పెడుతుంది. అన్ని రాష్ట్రాలు కలిపి 34% వస్తే 66% ఖర్చు పెడుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు కూడా అప్పులలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. రెండవది, అదనంగా రెవెన్యూ వస్తే సెస్సుల రూపంలో మొత్తం కేంద్రంలో చేతుల్లోకే పోతుంది. ఏ సెస్సుల నుంచి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏది పెంచినా సెస్సులు పెంచుతుంది తప్ప ట్యాక్స్ పెంచలేదు. ట్యాక్స్ పెంచితే రాష్ట్రాలు వాటా వస్తుంది. కాబట్టి కేంద్రం చేతుల్లోకే పోతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో 66% వచ్చినటువంటి ఆదాయం వచ్చేటువంటి కేంద్రానికి 66% ఖర్చు పెట్టాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అది ఇప్పుడు బీజేపీ అయినా, రేపు కాంగ్రెస్ అయినా, ఎల్లుండి మరొక పార్టీ అయినా. అలా చేసినప్పుడే రాష్ట్రాలు కొంత స్వయం పోషకంగా ఉంటాయి. లేకపోతే ఏ రాష్ట్రమైనా అప్పులు చేయాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే. ఇది యాక్చువల్ పిక్చర్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇక మన రాష్ట్రం ఇప్పుడు ఈ పథకానికి ఇచ్చినప్పుడు ఒక పథకంలో కొంత కాంట్రిబ్యూషన్ కేంద్రానికి ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. అట్లాగా రాష్ట్రం యొక్క కాంట్రిబ్యూషన్ ఉండగా అనేక ప్రోగ్రామ్స్ వాటిలో డిఫరెంట్ కాంపోజిషన్ ఉంది.
ఇప్పుడు దీంట్లో ఒకటే పరిష్కారం. కేంద్ర పథకాలకు ప్రధానమంత్రి పెట్టినప్పుడు రాష్ట్ర పథకాలకు ముఖ్యమంత్రి పెట్టుకోవటంలో తప్పు లేదు. అట్లా కాదు, వద్దు పథకాల మీద వద్దు అంటే కేంద్ర పథకాల మీద ప్రధానమంత్రి రద్దు చేయండి, రాష్ట్ర ప్రభుత్వాలకి ముఖ్యమంత్రి కూడా రద్దు చేయండి. ఇప్పుడు ఏ రాష్ట్రం కేంద్రం పెట్టినా రాష్ట్రం పెట్టినా కాంట్రిబ్యూషన్స్ పెట్టినా అన్ని రాష్ట్రాలు కలిపి మేము 66% ప్రజలు మీకు వస్తుంది అంటారు. అప్పుడు కేంద్రం ఏం జవాబు చెప్పుద్ది? కాబట్టి ఈ ఈ పోటీకి వచ్చినప్పుడు ఎక్కడా దేని మీద ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పేరు ఉండొద్దు. ఆ పథకం పేరు లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి పేర్లు ఉండటం న్యాయం. అట్లా కాదు, కేంద్ర పథకాల మీద ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్ర పథకాల మీద కూడా ముఖ్యమంత్రి ఉండటం తప్పులేదు. యాక్చువల్గా అసలు ఈ ఫోటోలు అవసరమా అనేది ఒక పాయింట్. ఫోటోలు అవసరమా అనేది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే సంక్షేమ పథకాలు మన దేశంలో అబ్బో అసలు లెక్కలేనని ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా. దేశంలో కేంద్ర స్థాయిలోనూ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, రాష్ట్రాల స్థాయిలోనూ పోటీపడి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదుగా. అన్ని బిందెలు, తెపాళాలు, మంగళసూత్రాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఈ రేంజ్కి వెళ్ళిపోయారు. ఈ మామూలుగా లేవు. ఇక ఫ్రిడ్జ్ల మీద కూడా బొమ్మలు వేస్తాం, తాలిబొట్టు మీద వేయరు, ఇక అంతే, మిగతా అన్నిటి మీద వేస్తారు. అలా ఆ స్థాయికి వెళ్ళిపోయింది మన కల్చర్. అయితే ఇది ఎంతవరకు అవసరం? పథకాలు శాశ్వతమా? రాణి రుద్రం గారు, అసలు ఈ ఫోటోలు ఏంటండి? ఇప్పుడు పథకాలు చాలా చాలా ఇస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎక్కడికక్కడ వాళ్ళకుండే ప్రయారిటీస్ని బట్టి స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఊదరగొట్టే పథకాలు చాలా ఇస్తున్నాయి. అది ఏ పార్టీ అని పక్కన పెడదాం కాసేపు, కాంగ్రెస్, తెలుగుదేశం, డిఎంకేనా, లేకపోతే నిన్నగా వచ్చిన టీవీకేనా, ఏదన్నా కానివ్వండి. అలాగే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పక్కన పెడితే వాళ్ళకు దోసిన పథకాలు వాళ్ళు ఇస్తారు. ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు, కొన్నిటికి ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోటోలు ఎందుకు? ఫోటోలు అవసరం? అసలు ప్రధానమంత్రి ఫోటోనా ముఖ్యమంత్రి ఫోటోనా కాసేపు పక్కన పెడదాం. అసలు ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తే ఫోటోలు అవసరమా? మీరు చెప్పినటువంటి మాట కరెక్ట్ వెంకటకృష్ణ గారు. నిజంగా ఫోటోలు అనేటువంటివి లేకపోతే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ మళ్ళీ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి కొత్త కొత్త కార్డ్స్ ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎప్పటికీ ఒక్కసారి కార్డు వచ్చింది అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే తప్ప, లేదంటే వాళ్ళ అడ్రస్ మారితే తప్ప, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా యాడ్ అయితే తప్ప కొత్త రేషన్ కార్డు తీసుకోవాల్సినటువంటి అవసరము ప్రజలకి పడకపోతే అటు ప్రజలకి ఇబ్బంది ఉండదు, రెండు ప్రభుత్వ ధనం కూడా ఖర్చు కాకుండా ఉంటది. ఇదొక పాయింట్. అయితే రెండవది, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఫోటోలు ఉండాలి అనేటువంటి డిమాండ్ చేస్తోంది అంటే దాని వెనకాల కారణం ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 వస్తలేదు, కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా ఇస్తుంది, వచ్చే పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. అది మనం కట్టినటువంటి ట్యాక్సే కావచ్చు గాక, ఈడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ తోటే నడుస్తుంది. ఆ రోజు కేసీఆర్ గారి జేబులకు వెళ్ళి ఎవరు పైసలు తెచ్చి పెట్టలేదు, లేకపోతే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి జేబులో నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి ఆయన డబ్బులు తెచ్చి పెట్టట్లేదు. ఇవైనా ప్రజలు కట్టేటటువంటి పన్నులే, అవైనా ప్రజలు కట్టేటటువంటి పన్నులే. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతసేపు కేంద్రాన్ని బదనాం చేసేటటువంటి కార్యక్రమంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్ననాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ మంత్రులు కేంద్రం అసలు వడ్లే కొంటలేదు, మొత్తం వడ్లు మేమే కొంటున్నాం అనేటువంటి ఒక దుష్ప్రచారం చేసినటువంటి క్రమంలో ఆనాటి నుంచి మేము డిమాండ్ చేయడం మొదలుపెట్టినాం. ఎస్, మీరు ఇంత దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు అసలు వడ్లు కొనేటటువంటిది కేంద్రము, బియ్యం ఇచ్చేటటువంటి దాంట్లో కేంద్ర భాగస్వామ్యం ఉన్నది. ఇవాళ కట్టేటటువంటి ఇందిరమ్మ ఇండ్లు, గతంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నటువంటి ఇండ్లలో వెంకటకృష్ణ గారు, పట్టణాలలో కట్టేటటువంటి ప్రతి ఇంటిలో కూడా ₹1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గ్రామాలలో కట్టేటటువంటి ప్రతి ఇంటికి కూడా ₹75,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టవలసిందే. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా, ఇందాక అందసత్యం గారు ఒక పాయింట్ లేవనెత్తినారు. ఏమని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పర్సంటేజ్ అనేటువంటిది 35-36% ఉన్నది. 66% డబ్బు వాళ్ళు ఎక్కడ పెడుతున్నారని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అని. నేను ఒక విషయం చెప్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి వరకు కూడా ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్స్ అనేటువంటివి 31% వచ్చేవండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి,
రాష్ట్రాలు మనగలగాలి అని చెప్పి దాన్ని 42% కు చేసినటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇదొక్కటే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగిలినటువంటి 66% ఏం చేస్తున్నారు అని అంటే, నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం అడిగిందండి మెట్రోకు మాకు 50% మీరు భరించాలి అని. 50% భరించాలి అంటే మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా? ఇవాళ తెలంగాణలో 6,000 కోట్లు పెట్టి రసాయన కర్మాగారాన్ని మళ్ళీ రీఓపెన్ చేసినారు, మరి ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? వరంగల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి 800 కోట్ల రూపాయలు ఇచ్చినారు, ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని పెట్టినారు, ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ మేము 4th సిటీ కట్టుకుంటున్నాము, మాకు యూనివర్సిటీ ఉన్నది, మా స్కిల్ యూనివర్సిటీకి పైసలు ఇవ్వండి అని అడుగుతున్నారు, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ ఏమంటారు త్రిపుల్ ఆర్ కడుతున్నాము, దానికి 20,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలి అంటున్నారు, మరి దానికి ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ మొత్తం నేషనల్ హైవేస్ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు కట్టినటువంటి వాటికంటే డబల్ కేవలం ఒక 11 సంవత్సరాలలోనే భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ భారతదేశానికి రక్షణగా నిలిచేటటువంటి రక్షణ వ్యవస్థకి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, మరి ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? కాదు, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరల్ గవర్నెన్స్ కదా. ఫెడరల్ గవర్నెన్స్ స్ఫూర్తి ఫెడరల్. వెంకటకృష్ణ గారు ఒక్క మాట, రాణి రుద్రమ గారు నేనేమంటున్నా, రుద్రమ గారు చెప్పినటువంటి స్ఫూర్తిని యాక్సెప్ట్ చేయాలి కదా, మరి స్ఫూర్తిని యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇక్కడ పాయింట్ కాదు, మీరు అన్నది పాయింటే. 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో స్టేట్స్ యొక్క షేర్స్ పెంచిన మాట వాస్తవమే, కానీ అట్ ది సేమ్ టైం సంపన్న రాష్ట్రాలు అనే పేరుతో చాలా అంటే కొద్ది రాష్ట్రాల నుంచి, దట్టు సౌత్ రాష్ట్రాలు అన్నిటి నుంచి కూడా ఎక్కువ పన్నులు కేంద్రానికి వెళ్తున్నాయి. బీమారీ స్టేట్స్ అనో, లేకపోతే ప్రత్యేక హోదా ఉన్న స్టేట్స్ అనో, ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న స్టేట్స్ అనో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కానీ లేకపోతే బీహార్ లాంటి స్టేట్స్కి కానీ 90% డివల్యూషన్ ఇస్తున్నారు. వాళ్ళు అప్పులు చేస్తే 90% కేంద్రం భరిస్తుంది. కొన్ని రాష్ట్రాలకైతే 11 రాష్ట్రాలకి పూర్తిగా 100% కేంద్రమే భరించే పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో ఈ 7-8 రాష్ట్రాలకు మాత్రము అదనపు భారం పడుతుంది కదా. వీళ్ళు 2,00,000 కోట్లు వీళ్ళు ఇచ్చారనుకోండి ఒక రాష్ట్రం. ఒక్క నిమిషం 1,00,000 కోట్లు ఒక రాష్ట్రం ఇచ్చింది అనుకోండి కేంద్రానికి, వీళ్ళకి వచ్చేది 42,000 కోట్లు మాత్రమే. 58,000 కోట్లు ఆ రాష్ట్రాలకు పోతున్నాయి. ఓకే, సమైక్య దేశం కాబట్టి సమాఖ్య దేశంలో మనం మన ధర్మంగా బలహీనంగా ఉన్నవాడికి, మాల్ న్యూట్రిషన్తో ఉన్నవాడికి పౌష్టికాహారం ఇచ్చినట్టు ఇద్దాం, అది ఓకే. కానీ ప్రతిదానికి సత్యం గారు ఏం చెప్తున్నారు మీరు? రుద్రమ గారు అన్న ఒక 42% బీజేపీ పెంచింది డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ స్టేట్ షేర్స్ అనేది కరెక్ట్. అయితే ఇది 15th ఫైనాన్స్ కమిషన్ లో ఈ డెసిషన్ తీసుకుర్రు. ఇప్పుడు 16th కమిషన్ సర్వే చేస్తే అన్ని రాష్ట్రాల దగ్గరికి పోతే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా 51% పన్నులు మాకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇవ్వండి, మేము అప్పుల పాలవుతామని అందరు ముఖ్యమంత్రులు అడిగారు. అంటే రాజకీయాలు పక్కకు పెట్టండి, రాష్ట్రాల పరిస్థితి ఆ స్థితిలో ఉంది. తర్వాత ఈ గ్యాప్ 66-34 మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఇవాళ గుజరాత్, ఢిల్లీ మాత్రమే జిఎస్డిపికి అప్పుల శాతం 20% దగ్గర ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలు 30, 40, 50% దగ్గర ఉన్నాయి. ఇవి అంటే చివరికి ఇంకొక 10 ఏళ్ళు పోతే ఏమైందంటే బడ్జెట్ అలాట్మెంట్ మొత్తం అప్పులు తీర్చడానికే సరిపోద్ది. ఈ పరిస్థితికి రాష్ట్రాలు వస్తాయి. పార్టీలు పక్కకు పెట్టండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి లేదా మారుతాయి. కాబట్టి ఈ పరిస్థితి దగ్గర సరిపోతుంది. వీటిని కరెక్ట్ చేయడానికి మార్గం ఆలోచించడం అనేది ఒకటి, ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోకుండా. రెండోది ఇవాళ వాస్తవం, అది రూపాయి కాంట్రిబ్యూట్ చేస్తే బీహార్కి 6 రూపాయలు పోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు 36 పైసలు వస్తుంది. బీజేపీ ప్రభుత్వం చెప్పిన ఆన్సర్ ఏంటంటే మరి వెనకబడ్డ రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందాలి, అందుకే మేము అలాట్ చేస్తున్నామని జవాబు చెప్పింది. ఇప్పుడు మీరు కూడా ఏదో కొంత ఇస్తున్నాం అనుకోండి అని అన్నారు, వాస్తవమే. కానీ ఆ భారం ఇప్పుడు రాష్ట్రాల మీద ఉంది, సౌత్ ఇండియన్ రాష్ట్రాల మీద ఉంది, డెవలప్డ్ స్టేట్స్ మీద ఉంది. భారం ఉన్నదన్నది మనం యాక్సెప్ట్ చేస్తే సొల్యూషన్ తర్వాత సంగతి. రైట్. ఫోటోల విషయంలో ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ ఫోటోలు వేసుకునేవాళ్ళు. ఏది అది స్కీమ్స్, ఏ స్కీమ్స్ అయినా, రేషన్ కార్డు అయినా లేకపోతే ఇంకో కార్డు అయినా. అట్లాగనే ఏంటి చూపిస్తున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోనే ఉంది, మన్మోహన్ సింగ్ గానీ సోనియా గాంధీ గానీ ఎవరు లేదు. నేను చెప్తున్నాను కదా, నేను అదే చెప్తున్నాను.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు ఫోటోలు వేసుకునేవారు. రాజశేఖర రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా. రాష్ట్ర విభజన అయిన తర్వాత అయితే ఇక అది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సర్వే చేసిన సర్వేరాళ్ళ మీద కూడా ఆయన ఫోటో చెక్కించుకున్నాడు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్లో హయాంలో ప్రతిదాని మీద కేసీఆర్ గారి ఫోటో, కేసీఆర్ కిట్లని అవని ఇవని అంబులెన్స్ల మీద వాళ్ళ ఫోటోలు అట్లా వేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అంబులెన్స్ల మీద ఆరోగ్యశ్రీ అని అదని ఉన్నాయి. సో కానీ మీరు ఇందాక అన్నారు కాబట్టి చూపిస్తాను నేను. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఫోటో, ఇప్పుడున్న కార్డు చూడొచ్చు మీరు, రైస్ కార్డు. అక్కడ ఎవరి ఫోటో ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉంటుంది. రాజముద్ర అనకూడదేమో, దాన్ని అఫీషియల్ స్టాంప్ అంటాం కదా, అది ఉంటుంది. లబ్ధిదారుడి ఫోటో ఉంటుంది. ఎవరైతే ఆ బియ్యం తీసుకునే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఫోటో ఉంటుంది కార్డు మీద. అంతకుమించి ముఖ్యమంత్రి ఫోటో ఉండదు, ప్రధానమంత్రి ఫోటో ఉండదు, సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో ఉండదు. బియ్యం ఇచ్చే సంచి ఉంటది, దాని మీద ఉంటది కవర్ గాని బ్యాగ్ గాని. సరే, ఇప్పుడు మీరు మరీ సంచుల మీద ఉండేది నిజమే, ఉండేది. ఇప్పుడు అలా అక్కడ లేదు. బహుశా అక్కడ ఎందుకు లేదు అంటే దానికి కూడా ఒక కారణం ఉండి ఉండొచ్చు. వేస్తే ప్రధానమంత్రి గారి ఫోటో కూడా వేయాల్సిందే, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి. ఇన్ని ఫోటోలు పట్టవలే ఎందుకని కూడా పరిహరించి ఉండొచ్చు, అది కూడా కొంత కారణం అయి ఉండొచ్చు. మొత్తం మీద అయితే లేదు, ఒక ఐడియల్ కార్డుగా ఉన్నది అక్కడ. సో అది మనం ఆహ్వానించదగ్గ పరిణామం ఏ రాష్ట్రానికైనా. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ రకమైన పరిస్థితి ఉంది. అసలు ఫోటోలు అవసరమా అనే దానికి మానవతరాయ్ గారు మీ ఫోటోలు అవసరమా అంటే, పథకాన్ని, ఒక సంక్షేమ పథకాన్ని ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రచారం చేసుకుంటారు. ఇది మా సంక్షేమ పథకం, మేము అందిస్తున్నాం ఈ సంక్షేమ పథకాన్ని. కాబట్టి ప్రజలకు అడుగడుగునా గుర్తు చేసేందుకు, మర్చిపోకుండా ఆ విధంగా వాళ్ళు తీసుకునేటువంటి రేషన్ దుకాణం సంచుల మీద, కార్డుల మీద ముద్రిస్తారు. వాటిలో ఈ రోజు మనం ఎందుకు స్మార్ట్ కార్డు ఎందుకు తయారు చేసినాం అంటే దుర్వినియోగం అవుతున్నాయి వైట్ రేషన్ కార్డు. ఎందుకంటే ఒక్క వైట్ రేషన్ కార్డు ఉంటే పలు సంక్షేమ పథకాలు అర్హులవుతారు రాష్ట్రంలో. కాబట్టి వాటిని కూడా కొంతమంది దుర్మార్గులు దుర్వినియోగం చేస్తారు. కాబట్టి దుర్వినియోగం కాకుండా రేషన్ కార్డు స్మార్ట్ కార్డు రూపంలో ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోటోతో ముద్రించారు. ఎందుకంటే సన్నబియ్యం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, ప్రజలు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పథకం ఉందనుకోండి, ఇందిరాగాంధీ ఫోటో ఉంటుంది. ఇలాంటి 3 రంగుల గతంలో 20 లక్షల ఇల్లు కట్టినాం. కేంద్ర ప్రభుత్వం కూడా వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది, పట్టణాల్లో లక్ష గ్రామీణ ప్రాంతాల్లో 70,000 ఉన్నది. కానీ వాళ్ళు నగదు రూపంలో డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ మనసు ఒప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు తిప్పలు పెట్టాల్సిందే, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పేరు రావద్దు. ఇప్పటికి కూడా 4.5 లక్షల ఇల్లు మంజూరైతే ఇప్పటికి కూడా 1,500 కోట్ల రూపాయల్ని మంజూరు చేయండి మహాప్రభు అని చెప్పి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు పోయి వింతి పత్రాలు ఇస్తున్నారు. అదే విధంగా స్కాలర్షిప్ల విషయంలో కూడా గుర్తుపెట్టుకోండి. అంటే నేను నా పాయింట్ ఒకటేనండి ఇక్కడ, దయచేసి మీరు అర్థం చేసుకోండి. పథకాలు శాశ్వతమా, ప్రభుత్వాలు శాశ్వతమా అనేది పాయింట్. దయచేసి ఇవాళ ఒక మాట సార్, మానవతరాయ్ గారు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను ఏ ఒక్కరికో పరిమితం చేయట్లా. ఈ ఫోటోల విషయం వచ్చింది కాబట్టి ఈ క్షణాన మనం ఆలోచిస్తే ప్రభుత్వాలు శాశ్వతమే, కానీ పార్టీలు శాశ్వతం కాదు కదా. అధికారంలోకి వచ్చే పార్టీలు, ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు కదా. ముఖ్యమంత్రులు మారొచ్చు. ఇప్పుడు కర్ణాటక ఉంది, నిన్నటిదాకా సిద్ధరామయ్య, ఇవాళ డికే శివకుమార్, మొన్నటిదాకా స్టాలిన్, ఇవాళ విజయ్, అంతకుముందు పినరయి విజయన్, ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మారిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ కార్డు పట్టుకున్న లబ్ధిదారుడు అలా ఎలా పట్టుకుంటాడు? ప్రభుత్వాలు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు పట్టుకొని ఇస్తాయా? మళ్ళీ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఫ్రెష్ కార్డు ప్రింటింగ్. ఈ డబ్బులు ప్రజల డబ్బులే కదా. అది మోదీ గారు ఫోటో వేసినా కూడా రేపు మోదీ గారు మారరు, ఇంకొక ఆయన రావడానికి గ్యారంటీ ఏముంది? మీరు అంటున్నారు కదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మోదీ గారి ఫోటోలు ఉన్న ఇది ఉంచుతాడా? తీసేస్తారు కదా మీరు. సో అది పాయింట్, దానికి చెప్పండి. నేనేమంటానంటే ప్రభుత్వాలు అనేవి మారుతుంటాయి, ఆ ప్రభుత్వం అట్లానే ఉంటుంది, కానీ వ్యక్తులు పాలించే వాళ్ళు మారుతుంటారు. ఏదో ఒక పార్టీకి సంబంధించి ఉంటారు, కానీ వాళ్ళు
ఒక మేనిఫెస్టోలో ఒక అంశాన్ని బలంగా చెప్పి ప్రజల ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం ఆ కొనసాగుతున్న సంక్షేమ పథకంలో మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు ఇగో మా యొక్క ఉనికి ఇది, ఇగో మా చిహ్నం ఇది, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం చూడండి అని ప్రజలందరూ కూడా తెలియజెప్పేందుకు ప్రభుత్వాన్ని నేతగా పెట్టుకుంటారు తప్ప పార్టీ నాయకులుగా పెట్టరు. ముఖ్యమంత్రి అంటే అంటే ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే సత్యం గారు, ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే ఒక పథకం ప్రజల మనసును చూరగొన్నది అంటే దానికి ఫోటో అవసరంలా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనగానే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తాడు. ఫీజు రియంబర్స్మెంట్ అనగానే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఐటీ అన్న, హైటెక్ సిటీ అన్న ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. జన్మభూమి శ్రమదానం అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. అట్లా కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పెడితే ఆటోమేటిక్గా ఆ నాయకుల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కదా. దీనికి ఫోటోలు, విగ్రహాలు అవసరమా సత్యం గారు? వాస్తవానికి మీరన్నట్టుగా సక్సెస్ రేట్ అనేది సస్టైనబిలిటీ తీసుకొస్తుంది. యా, అంటే ఇప్పుడు మీరు చెప్పిన పథకాలన్నీ వాళ్ళ హయాంలో సక్సెస్ అయినాయి కాబట్టి వాటికి సస్టైనబిలిటీ ఉంది. అంటే ప్రజల మనసులో ఇంకా ఈ కార్డులు వేసుకున్న బియ్యం, ఉచిత బియ్యం, ₹2 బియ్యం అనగానే ఎన్టీ రామారావే గుర్తొస్తాడు కదా. గుర్తొస్తాడు. కాబట్టి ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ రేట్ ని బట్టే దాని గుర్తింపు అనేది శాశ్వతంగా నిలిచిపోద్ది. కాబట్టి సక్సెస్ రేట్ ఏమిటి అనేటువంటిది ముఖ్యం. ఇది ఫోటోలు వేసుకుంటాం అనేది ప్రచారానికి పనికొస్తుంది. కానీ రేపు ఓట్లు అనేటువంటిది ఫోటోను బట్టి రావు, సక్సెస్ రేట్ ని బట్టే వస్తాయి. కాబట్టి ఏ పథకం ఏ మేరకు అమలైన దాన్ని బట్టే వస్తాయి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇచ్చిండు అనే దాని మీదనే ప్రజల పాజిటివ్ థింకింగ్ ఉంటుంది తప్ప ఫోటోల గురించి ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ ఉండదు. కాబట్టి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏదైనా కేంద్రమైనా రాష్ట్రానికైనా ఒకటే సూత్రం వర్తించాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఫోటోలు ఉంచాలన్నా తీసేయాలనేది అందరికి ఒకే సూత్రం అనుసరించాలి. కేంద్రం ఉండటం కరెక్ట్ అయితే ఇతర పార్టీలు మా రాష్ట్రాల్లో కూడా మేము ఉంచుకుంటాం అంటది. రాష్ట్రాలు ఉంచుకోవటం కరెక్ట్ అయితే కేంద్రంలో మేము ఉంచుకుంటాం అంటది. కాబట్టి ఎక్కడ కూడా ఈ అఫీషియల్ కార్డుల మీద ఈ మంత్రుల ఫోటోలు ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఉండొచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్కి వస్తే ఉండకుంటుంటాం మంచిది. రైట్. ఇక మనం ఇంకొక అంశానికి వస్తే ఇందాక జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒక ప్రకటన చేశారు. దాంట్లో ఏంటంటే ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయినాయి. కళాశాలలు ఇబ్బంది పడుతున్నాయి. ఇబ్బంది పడట్లేదని మనం చెప్పడానికి లేదు. కొన్ని కళాశాలలు అయితే నడవడానికే జీతాలు ఇవ్వకుండా సిబ్బందికి, వాళ్ళు మెయింటెనెన్స్ లేక వాళ్ళు కొన్ని మూసేశారు కూడా, కొన్ని అమ్మేసుకుంటున్నారు. ఇక విద్యార్థులకైతే చుక్కలు చూపిస్తున్నారు సర్టిఫికెట్లు ఇవ్వకుండా. సో ఈ పరిస్థితుల్లో ఇందాక చేసిన ఒక ప్రకటన, సంచలనాత్మకమైన ప్రకటన ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు ఉన్నాయి, వాటిని తీర్చడంతో పాటు ఇక నుంచి ఏ నెల కా నెల అప్లై చేసుకున్న నెలలోగా ఫీజు రియంబర్స్మెంట్ డీబీటీ కింద వేసేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అది ముందుగానే కొంత ఇస్తారు అనే ఒక మెసేజ్ కన్వే అయింది. నేను డిబేట్ మనం చేస్తున్నప్పుడే ప్రోమో చూసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అది ముందుగా ఇవ్వడం కాదు, అప్లై చేసుకున్న నెల రోజుల్లోగా ఇస్తారు అని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంతోపాటు ఇప్పుడు ఒకసారి ఆయన ఏమన్నారో అది కూడా ఒకసారి స్పష్టంగా విందాం. కృష్ణయ్య గారు చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. గతంలో జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈ రోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈ రోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్ గా ఈ రోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి, విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. సో అక్కడ ముఖ్యమంత్రి గారు స్పీచ్ కాబట్టి
ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. బట్ అక్కడ ఒక క్లారిటీ ఏం మిస్ అయిందంటే 2400 కోట్ల రూపాయలు అకౌంట్, ఒక్క నిమిషం రాణి గారు, అకౌంట్లో సిద్ధంగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే 250 కోట్లు రిలీజ్ చేయడం రెడీగా ఉంటాయి. విద్యార్థులు అప్లై చేయగానే ఏ మంత్కు ఆ మంత్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి అన్నారు. ఒకటి ఇక్కడ క్లారిటీ, పిల్లల అకౌంట్లో వేస్తారా అనేది ఒకటి. రెండవది, ఆ పిల్లవాడి పేరు మీద కాలేజ్ అకౌంట్లో వేస్తారా అనేది రెండవది. మూడవది, ఏ నెలకు ఆ నెల అప్లై చేసుకోవాలా లేక ఇయర్లీ, ఒక్క నిమిషం సార్, ఇయర్లీ ఒక్కసారి అప్లై చేసుకుంటే మంత్లీ కాలేజ్ అకౌంట్కి వెళతాయా? ఈ కొంచెం కన్ఫ్యూజన్లో చాలా ఇది ఉంది. అది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంకొంత క్లారిటీ స్టేట్మెంట్ వస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. అయితే ఒక్క నిమిషం సార్, అయితే దీని మీద మా కరెస్పాండెంట్ నర్సింగ్ ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తారు. అసలు ఏంటి ఈ స్టేట్మెంట్ యొక్క ఇన్డెప్త్ ఇదేంటి అనేది చెప్తారు ఒకసారి. నర్సింగ్, ముఖ్యమంత్రి గారు చేసిన ఈ ప్రకటన 2400 కోట్ల రూపాయలు పర్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ కు చేయాల్సిన డ్యూస్ కదా? ఎస్, ఆయన అన్నది 2400 కోట్ల రూపాయలు అకౌంట్ లో రెడీగా పెడతాము. 250 కోట్ల రూపాయలు అంటే నెలకు 250 కోట్ల రూపాయలు రెడీగా ఉంటాయి. మీరు అప్లై చేసుకున్న వెంటనే మీరు అప్లై చేసుకున్న నెలలోగా మీ అకౌంట్కి వచ్చే విధంగా 250 కోట్లు పెడుతున్నాం అన్నారు. సో ఈ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఏంటి సీఎం ఆఫీస్ ఏం చెప్తోంది? అంటే ఇది వాస్తవానికి చెప్పాలంటే ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. అంటే గత ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాము ఫీజు రియంబర్స్మెంట్ కోసము ఇంజనీరింగ్ కాలేజీలు ఆందోళన చేపట్టడము, బంధులు చేపట్టడము. సో వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ బడుగు బలహీన వర్గాలకు చదువుల కోసం ఇచ్చేటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, సో ఎందుకు విద్యార్థులు ఇబ్బంది పడాలి, సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు మొరాయించడం ఎందుకు, దానివల్ల విద్యార్థులు ఇబ్బంది పడడం ఎందుకు, ఆ విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ప్రతి నెల వారికి ఫీజు చెల్లించే విధంగా వాళ్ళ కోర్సు పూర్తయిన వెంటనే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్లకు అందే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ శాఖ కూడా తన వద్ద ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా దానిపైన అధ్యయనం చేసి ఆలోచన చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా ప్రతి ఏటా 2400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి నెల డైరెక్ట్ బెనిఫిషియరీ విద్యార్థి ఖాతాకే వారికి సంబంధించినటువంటి ఫీజును వేస్తే నెల రోజుల లోపల ఆ విద్యార్థులు కాలేజ్ ఫీజును చెల్లించే విధంగా ఒక విధానాన్ని రూపొందిస్తా ఉన్నారు. సో ఆ విధంగా 12 నెలల్లో 2400 కోట్ల రూపాయలను విద్యార్థుల ఖాతాల్లో వేస్తే అది విద్యార్థుల ఖాతా నుంచి ఆయా కాలేజీల యాజమాన్యానికి కాలేజీలకు చెల్లించుకునే విధంగా ఒక విధానాన్ని రూపొందించారు. సో ఆ కాన్సెప్ట్ లోనే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకటి నర్సింగ్, నిజానికి ఇది ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్, చాలా ఆహ్వానించదగ్గ స్టేట్మెంట్. కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే 2400 కోట్లు అంటే 2400 కోట్లు సంవత్సరానికి అవసరమవుతాయి. ఓకే, అంతే కదా? కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిందేనా, ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తున్న దాని ప్రకారమైనా 250 కోట్ల రూపాయలు నెల అందుబాటులో పెడతారు. పిల్లలు అప్లై చేసుకోగానే ఈ 250 కోట్లలోంచి వాళ్ళ ఫీజు ఎంతనో ఆ మంత్లీ షేర్ వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది, వాళ్ళ అకౌంట్ నుంచి కాలేజీకి కట్టుకోవాలి. ఇంతేనా? అవును. కానీ ఇక్కడ 2 రకాల ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక మీడియం ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 1,30,000 ఎంతో ఇయర్లీ ఫీజు, గవర్నమెంట్ ఫీజు, డొనేషన్ క్యాపిటేషన్ ఫీజు అవి పక్కన పెట్టండి. 1,20,000 నెలకు విడగొడితే 10,000 అవుతుంది. అంటే ఈ 10,000 విద్యార్థి అకౌంట్ కి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి అకౌంట్ లో వేస్తే విద్యార్థి ఆ 10,000ను కాలేజీ కట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అంతేనా? అవును. అంటే పిల్లలు 10,000ను బుద్ధిగా తీసుకెళ్లి కాలేజీకి ఇచ్చే రోజులేనా ఇవి? మన ఎండింగ్ లో కాలేజీ వాళ్ళు నువ్వు డబ్బులు కట్టలేదు, నీకు సర్టిఫికేట్లు ఇవ్వని కాలేజీ అంటే ప్రభుత్వం ఏమంటది, నీ అకౌంట్ లో వేసాం కదా, నువ్వు కట్టుకోకపోతే మాకు సంబంధం ప్రభుత్వం అంటది.
పిల్లవాడు ఏం చేస్తాడు, ఆ ఏజ్ లో తెలియక 10,000 దేనికో ఖర్చు పెడతాడు. ఇక దేనికనే చెప్పను కానీ ఖర్చు పెడతాడు. అల్టిమేట్ గా లూజర్ ఎవరు? కాలేజీ లూజరు. సర్టిఫికేట్ పోగొట్టుకునేది ఎవరు? విద్యార్థి. ఏడ్చేది ఎవరు? తల్లిదండ్రులు. డబ్బులు ఎవరివి? ప్రజలవి. డబ్బులు పోగొట్టేది ఎవరు? ప్రభుత్వం. ఎవరు దోషి, ఎవరు దొరా? ఇది నాకే అంటే మంచి నిర్ణయం, అసలు ఎక్సలెంట్ డెసిషన్. రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఎంత పేరు వచ్చిందో, ముందుగానే ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డికి అంత పేరు వచ్చే ప్రకటన ఇది. కానీ ఇది లోపభూయిష్టమైన పంపిణీ విధానం. డీబీటీలో ఇది ఒక లోపభూయిష్టమైన డీబీటీ. మరి ముఖ్యమంత్రి గారు చేసిన దాంట్లో ఇంకా క్లారిటీ కాదు. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయి దీని మీద నరసింహరావు? అంటే ఒకటి ఏంటంటే కాలేజీలు ఈ అడ్మిషన్ల విషయంలో, విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కాలేజీలు కొంతమంది విద్యార్థుల డూప్లికేషన్ అడ్మిషన్ల పేరుతో ఈ స్కాలర్షిప్లని, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని కొంత మిస్యూజ్ చేస్తున్నది అనేటువంటిది ఒక నిజమే. ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఆ నిధులు తప్పుదోవ పట్టకుండా ఉండాలనంటే నిజాయితీగా ఎవరైతే విద్యార్థి చదువుతున్నాడో అతని ఖాతాలో వేస్తే ఖచ్చితంగా అతనికి చదువు పట్ల పర్ఫెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నది 100% కరెక్టే. ఎందుకంటే కొన్ని కాలేజీలు దొంగ నేమ్స్ పెట్టి, విద్యార్థులు లేకపోయినా వేరే డూప్లికేట్ నేమ్స్ పెట్టి ఆ పేర్ల మీద ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నాయి. కొన్ని కాలేజీలు ఏమో అసలు దానికోసమే పుట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాయి, కొన్ని కాలేజీలు ఏమో మూసేస్తున్నాయి, రకరకాలు ఉన్నాయి. ఆయన ఆలోచన కరెక్టే. ఫీజు ప్రభుత్వము మిస్యూజ్ అవ్వకుండా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ అకౌంట్ ద్వారానే వెళ్ళాలనేది కూడా మంచి నిర్ణయం. కానీ మంత్రి 10,000 అంటే చాక్లెట్లకి, బిస్కెట్లకి, బఠానీలకు, పుట్నాలకు అయిపోతాయి. అవి అక్కడ ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది అనేది మనం ఒకసారి పిల్లల అకౌంట్ కి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్స్ ఒకటి వాస్తవమే. దీంట్లో అక్రమాలకు అవకాశం లేకుండా బెనిఫిషరీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటేనే ప్రభుత్వం వాళ్ళకి అమౌంట్స్ రిలీజ్ చేస్తుంది. ఈ పోర్షన్ వరకు కరెక్ట్. రెండవది, సంవత్సరాల తరబడి బకాయిలుండి కాలేజీలు యజమాన్యాలు పిల్లల్ని వేధిస్తున్నాయి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా. కాబట్టి వెళ్ళిన అడ్వాన్స్ వాళ్ళకి ఫీజు ఇచ్చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చేస్తారు. పిల్లలు మానసికమైన వేదన అనుభవించాల్సిన అవసరం ఉండదు అనే ప్రభుత్వం యొక్క ఆలోచన అద్భుతం. అది కూడా కరెక్ట్. కానీ అప్లై చేసుకున్న పిల్లవాడికి ఏ నెలకు ఆ నెల ముందుగా వేస్తాము, ఆ డబ్బులు పిల్లవాడు తన అకౌంట్ నుంచి కాలేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే ఇది మాత్రము అంత సరైన ఇదిగా కనిపించడం లేదు. ఎందుకంటే పిల్లలు ఆ అమౌంట్ని 10,000, 5,000, 15,000 కాలేజీ స్థాయిని బట్టి ఫీజులు ఉన్నాయి. ఆ అమౌంట్ని కాలేజీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అని అనుకుంటే మనం పిల్లలు అవుతాం. బికాస్ పిల్లలు తమ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఏటీఎం కార్డు పెట్టుకుని అప్పటికప్పుడే డ్రా చేసుకుంటారు. లేదా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి తల్లి ఎక్కడ చేస్తుంది రే పాపం, తండ్రి డ్రా చేస్తాడు. అవి దేనికో అయిపోతాయి. లేదా పిల్లలు అవజేస్తారు. ఆ పైగా ఆ ఏజ్లో కొంత సరదాలు, షోకులు ఉండే వ్యవహారం ఇంజనీరింగ్ కాలేజీలు అంటే, ఎంబీఏలు అవి ఏదైనా. సో సత్యం గారు, ఈ నిర్ణయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పినాక మీరు చెప్పండి. మీరే చెప్పండి. నేను ఒకసారి ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేయడానికి పోయినా. ఒక కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ఒక అతను వచ్చి డబ్బులు డ్రా చేస్తున్నాడు. సార్ మీరు డ్రా చేసుకుని వెళ్ళండి అని అన్నాడు. అంటే నువ్వు ముందు వచ్చినావుగా, నువ్వు తీసుకున్నాక తీసుకుంటలేవా అన్న. ఇన్సిడెంటల్ అతను నా ఎక్స్ స్టూడెంట్. అయితే ఎందుకు బాబు నువ్వు తీసుకుంటే నాది ఇప్పుడు అయ్యే పని కాదని చెప్పేసి చూపెట్టాడు. 100 ఏటీఎం కార్డులు తన దగ్గర ఉన్నాయి. అది సంగతి. అంటే మేనేజ్మెంట్ చేరిన తర్వాత అకౌంట్ పిల్లలతోటి ఓపెన్ చేయించేది మేనేజ్మెంటే. తర్వాత ఆ అకౌంట్ పేరు మీద ఏటీఎం కార్డుకి అప్లై చేయించేది మేనేజ్మెంటే. అప్లై చేసిన తర్వాత వచ్చిన ఏటీఎం కార్డులు మేనేజ్మెంట్ దగ్గరనే పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇదివరకు ఒకేసారి ఎప్పుడో మేలో జూన్లో జమ అయితే ఒకేసారి 10 నెలల అమౌంట్ వాళ్ళకి రావాల్సిన కాంపోనెంట్ ఈ ఏటీఎం కార్డు పెట్టి రాజేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్లీ ఇస్తానంటే మంత్లీ కూడా వాళ్ళు అట్నే రాజేసుకుంటారు.
మీరు వరి అవుతున్నట్టు ఏటీఎం కార్డు స్టూడెంట్ దగ్గర ఉండదు, ఏటీఎం కార్డు పేరెంట్స్ దగ్గర ఉండదు. నో నేను అనేది ఏటీఎం కార్డు స్టూడెంట్ దగ్గర ఉండదు అంటే మీ ఎక్స్పీరియన్స్ ని నేను ఇంకొక రూపంలో డీకోడ్ చేస్తాను. అది ఎలా అంటే, కొన్ని కాలేజీలు అక్రమాలకు పాల్పడుతూ దొంగ పేర్లను స్టూడెంట్స్ గా పెట్టి వాళ్ళ పేరు మీద అకౌంట్స్ వీళ్ళే క్రియేట్ చేసి, అక్కడ స్టూడెంట్స్ ఉండరు, అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ వీళ్ళు చేసినాయి కాబట్టి ఆ ఏటీఎం కార్డ్స్ వీళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు చూసిన వ్యక్తి ఆ డబ్బులు డ్రా చేశాడు. అది అక్కడ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే రియల్ గా ప్రాక్టికల్ గా స్టూడెంట్ ఎవరైతే చదువుతాడో అతని అకౌంట్ అతని ఏటీఎం కార్డు అతనికే ఉంటుంది. కానీ కార్డుల కలెక్షన్స్ అంతా మేనేజ్మెంట్ దగ్గర ఉంటుందండి. లేని పిల్లల్ని చేర్చి కూడా డ్రా చేసుకుని సార్ ఈ రోజుల్లో మేనేజ్మెంట్ పిల్లల్ని ఒత్తిడి చేసి కార్డుల దగ్గర పెట్టుకునే సీన్ లేదండి. విద్యార్థి సంఘాలు నువ్వెవడరా పెట్టుకోవడానికి మీద పడతాయి వెళ్ళి. ఆ స్వేచ్ఛ యాజమాన్యాలకు ఉండదు. అట్ ది సేమ్ టైం విద్యార్థులు కాలేజీలో వెంకటకృష్ణ గారు డిగ్రీ కాలేజెస్ లో దొంగ పేర్లు తెచ్చుకొని రాసేంత వరకు దొంగ పేర్లు దొరకవు వాళ్ళకు. డిగ్రీ కాలేజీల స్టూడెంట్స్ ఎవరు ఖాళీగా ఉండరు. మీ ఆర్గ్యుమెంట్ తో మీరు చెప్పేదేమో మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నారు. మీరు నా స్టూడెంట్ నేను కాదు. ఇప్పుడు యాజమాన్యాలు పిల్లల్ని ఒత్తిడి చేసి మీ అకౌంట్లు మా దగ్గరే ఉండాలి, మీ కార్డులు మా దగ్గరే ఉండాలి అని చెప్పేంత సీన్ ఉంటుందని నేను అనుకోను. రాణి గారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? వెంకటకృష్ణ గారు, అసలు ముందుగా ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వద్దామంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బయట విన్నాం కదా మనము. అవునవును, అక్కడి నుంచి వద్దాం. అసలు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి స్టడీ చేయకుండా అసలు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. వారు గనక నిజంగానే దాని పట్ల స్టడీ చేసి ఉంటే, ఒక సమీక్ష చేసి ఉండుంటే. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ ఇది 6వ తేదీన అంటే జూన్ 6వ తేదీనే ఈ జీవో కూడా ఇష్యూ అయిందండి రాణి రుద్రం గారు. ఇది జీవో ఆల్రెడీ వచ్చింది. దానికి సంబంధించిన ఇది కూడా నా దగ్గర ఉంది, రిసీవ్డ్ కాపీ. అదేంటంటే ఒక్క నిమిషం, సారీ, నేను జీవో 89 జీవో ఎంఎస్ నంబర్ 8 ఒకటి ఉంది, జీవో నంబర్ 9 ఒకటి ఉంది. 6 జీవో ఇచ్చారు దీనికి సంబంధించి. ఇప్పటికిప్పుడు మాట్లాడింది కాదు. 2.5 మాసాలు అయింది. జీవో ఇష్యూ చేయడానికి ముందే గవర్నమెంట్ అన్ని ఆలోచించి జీవో ఇస్తుంది కదా. పైగా 2.5 మాసాలు అయిన తర్వాత స్టడీ చేయకుండా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉండకపోతే నేను అనుకుంటున్నా. ఓకే, దట్ ఇస్ యువర్ ఒపీనియన్, ఐ డోంట్ నో. కాబట్టి కాకపోతే నిర్ణయంలోనే ఎక్కడో చిన్న లోపం ఉందేమో, ఏమో చెప్పండి. నేను ఎందుకు అంటున్నాను వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీరే అన్నారు 2.5 నెలల క్రితం వచ్చినటువంటి జీవో అని. మరి 2.5 నెలల నుంచి వచ్చినటువంటి జీవో అయితే ఆ జీవో ప్రకారం ఆల్రెడీ ఇప్పటికి 2 నెలల డబ్బులు అకౌంట్లలో పడాలి కదా. ఈ రోజు వరకు అయితే జరగలేదు కదా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఒక 2 సంవత్సరాల పెండింగ్ డబ్బులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 అకాడమిక్ ఇయర్స్ కి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల పెండింగ్ డబ్బుల కొరకు 8,500 కోట్ల రూపాయల కొరకు ఈ కాలేజీ యాజమాన్యాలు ఒక 100 సార్ల ముఖ్యమంత్రి గారిని కావచ్చు, లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి అనుయాయులను కావచ్చు, అందరినీ కలిస్తే ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, నన్ను చీల్చి చెండాడినా, నన్ను ముక్కలు చేసినా నా దగ్గర రూపాయి రాదు, మీ ఇష్టం గంగల గలవండి అని చెప్పినారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఎంతో మంది ఈ లీడర్లతోటి, మేనేజ్మెంట్ల వాళ్ళతోటి నేను మాట్లాడినాను. స్వయంగా నేను 4 రోజుల క్రితం ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మొత్తం డేటా కూడా నేను తీసుకున్నా కాబట్టి అథెంటిక్ గా మీకు చెప్తున్నా. దీని తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చెప్తున్నటువంటిది మీరు చాలా క్లారిటీగా మీరు ఒకటి గమనించాలి వెంకటకృష్ణ గారు. ఈ 8,500 కోట్ల రూపాయల గురించి ఆయన మాట్లాడట్లా. ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి ఈ 4 సంవత్సరాల కాలం నుంచి వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలం నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, మెడిసిన్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, బీడీఎస్, ఐటీఐ, పాలిటెక్నిక్, అగ్రికల్చర్, బీఎస్సీ, ఎనీ గ్రాడ్యుయేషన్ కోర్సు, వీళ్ళు ఈ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి డబ్బుల గురించి ఆయన చేతులెత్తేశాడు మొత్తం. ఆ అమౌంట్ కడతామని గాని, లేదంటే ఆ సర్టిఫికెట్లు పిల్లలకు ఇప్పిస్తామని గాని ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి గారు అనట్లేదు. 15 నుంచి 20 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏమిటి అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండో అంశము, మీరు అంటున్నారు నేను అకౌంట్లలో ఈ సంవత్సరం నుంచి ఏస్తా అని మాటలు 100 చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు 1 రూపాయి కూడా మీరు క్రెడిట్ చేయలేదు కదా.
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిదానికి నిందిస్తారు కదా వెంకటకృష్ణ గారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్రం తన వాటాగా 60% కేంద్రమే ఇస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు. అవి టంచన్గా అకౌంట్ లో పడిపోతున్నాయి. ఇప్పటి వరకు ₹1 బాకీ లేకుండా పడ్డాయి కూడా. మీరు ఏ కాలేజ్ యాజమాన్యానికన్నా ఒక ఫోన్ కాల్ లైవ్ లో తీసుకొని అడగండి, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు పడ్డాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికెట్స్ ఆగిపోతున్నాయి. మరి వాళ్ళ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకే పుట్టినటువంటి పార్టీ అని చెప్పుకునే పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప లక్ష్యంతో మొదలుపెట్టినటువంటి ఈ స్కీమ్, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ లో వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో బీసీలు, వెనుకబడినటువంటి తరగతుల విద్యార్థులు, పేద విద్యార్థులు 20 లక్షల మందికి సర్టిఫికెట్లు మరి ఎవరు ఇవ్వాలి? దేవుడు వచ్చిస్తాడా? అనేక కాలేజీలు మా నర్సంపేట ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. 4 కాలేజీలు మూతపడ్డాయండి. ఎందుకు? ₹1 కూడా గవర్నమెంట్ నుంచి రాక, వాళ్ళు కనీసము ఉపాధ్యాయులకు, అక్కడ అధ్యాపకులకు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేక, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేక, రెంట్ కట్టే పరిస్థితి లేక. మీరు అన్న వాస్తవం. కాలేజీలు మూతపడ్డాయి, తర్వాత కొన్ని కాలేజీలు అమ్ముకున్నారు, కొన్ని కాలేజీలను పెద్ద కాలేజీలు అనుకున్న వాళ్ళు అక్వైర్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో మానవతరాయ్ గారు, దీని మీద ఓవరాల్ గా అంటే నా కామెంట్స్ కావచ్చు, సత్యం గారి ఒపీనియన్ కావచ్చు, రాణి గారి ఎలిగేషన్ కావచ్చు, వీటన్నిటికీ మీ ఓవరాల్ కంక్లూజన్ ఏంటి? ఈ నిర్ణయం కరెక్టా? ఇది సరైన నిర్ణయం అండి. విద్యార్థికి మేలు చేసే నిర్ణయం, యాజమాన్యాలకు మేలు చేసే నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ పథకం దుర్వినియోగం చేశారు యాజమాన్యాలు. విద్యార్థులు లేకుండా విద్యార్థుల పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీసి 3వ వ్యక్తి పేరు మీద వాళ్ళ ఖాతాలో జమ అయితే కాబట్టి ఆ విధంగా డ్రా చేసుకున్నారు గతంలో డబ్బులు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ భారం తగ్గించుకునేది, ఒకేసారి మీద పడే భారాన్ని తగ్గించేది. నెల వారీగా విద్యార్థుల ఖాతాలు ఎట్లా జమ చేస్తారంటే, ఇంక ఇప్పుడు జమ కాలేదు. ఎందుకు కాలేదంటే ఈ పాస్ అని ఒకటి ఉంది మనకి. ప్రతి విద్యార్థి కరీంనగర్ కోటాలో లేకుంటే అడ్మిషన్ కళాశాలలో పొందిన తర్వాత ఈ పాస్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో ఏ శాఖకు సంబంధించిన అధికారులు, బీసీ శాఖకు వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు వాళ్ళ యొక్క దరఖాస్తులు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళకు ఖాతాలో వాళ్ళకి ఏ విధంగా 75 రోజుల్లో ఆ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. డబ్బులు జమ అయిన వారం రోజుల్లోపే కళాశాల యాజమాన్యాలు చెల్లించాలి. గతంలో ఏ విధంగా ఉండేది అంటే జవాబుదారితనం ఉండేది కాదు. కళాశాలకు ఎప్పుడో వచ్చేది, అది వస్తాయో రావు, అట్లా బకాయిలు పేరుకుపోయి. తర్వాత కళాశాల కూడా ఏం చేసాయంటే, విద్యార్థులు తమ కాలేజీలో చేరండి, మా కాలేజీలో చేరడం తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని కాళ్ళు పట్టుకొని బతిలాడిన పరిస్థితి వస్తాయి. ఎప్పుడైతే చేరిన తర్వాత ఇక జుట్టు పట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఒకవేళ విద్యార్థి తల్లిదండ్రులు దుర్వినియోగం చేసుకుంటే కళాశాల కట్టాల్సిన బాధ్యత వాళ్ళదే. ప్రభుత్వాలపైన భారం ఉండదు, బాధ్యత ఉండదు. కాబట్టి ఒకేసారి 2,400 కోట్లు అంటే 14 లక్షల మంది విద్యార్థుల యొక్క వాళ్ళకు 2,400 సంవత్సరానికి 2,400 కోట్లు అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చిన్న గ్యాప్ ఎక్కడ వస్తుందంటే, నిర్ణయం కరెక్టే, తర్వాత లేట్ అయితే కాలేజీలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి తర్వాత ఇవ్వలేదు అని అనకుండా కాలేజీల వైపు నుంచి నెగిటివ్ ఇది రాకుండా, నెగిటివ్ అంటే మాకు డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వం అనే చెడ్డ పేరు రాకుండా సంక్షేమ పథకం అమలు కావాలని ముందుగానే ఇస్తామన్న నిర్ణయం కూడా కరెక్టే. కానీ పిల్లల అకౌంట్లో వేస్తే పిల్లలు కాలేజీకి వారం రోజుల్లోగా ఇచ్చేయాలి. ఇవ్వకపోతే విద్యార్థులే బాధ్యులు, విద్యార్థులే నష్టపోతారు, ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉండదు ఇక తర్వాత అని మీరు అంటున్నారు. కానీ అలా ఉండదు. లేదు కృష్ణ గారు, ప్రభుత్వం ఫీజు చెల్లించినప్పుడు చెల్లించాల్సిన బాధ్యత విద్యార్థిది. విద్యార్థి వయసు ఎంత? దయచేసి మీరు అర్థం చేసుకోండి మానవతరాయ్ గారు. షికారులకు ఆయన ఖర్చు పెట్టుకుంటే తల్లిదండ్రుల కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇస్తారు ప్రభుత్వం. మరి అదే మరి అక్కడ మీ డబ్బులు దుర్వినియోగం అవుతాయని చెప్తున్నా నేను. దుర్వినియోగం ఎట్లా అవుతాం అంటున్నా, ముక్కుబిండి కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు వసూలు చేస్తాయి, ప్రభుత్వాలు అడగవు అప్పుడు. కాబట్టి బాధ్యత పెంచుతున్నాం, ఇక్కడ తల్లిదండ్రులకు అప్పచెప్తున్నాం. కళాశాల యాజమాన్యాల చేతిలో విద్యార్థుల జుట్టు, తల్లిదండ్రుల జుట్టు లేకుండా బాధ్యతాయుతంగా ఉండే విధంగా ఇక్కడ ఈ యొక్క పథకం అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటున్నాం దీన్ని. అయితే రుద్రమాదేవి గారు ఏం చెప్తున్నారంటే కేంద్రం ఇస్తుందంటే, కేంద్రం డైరెక్ట్ డబ్బులు ఇవ్వదండి, గుర్తుపెట్టుకోండి. డీబీటీ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వము ఆ చెల్లించాల్సిన డబ్బులను విద్యార్థుల ఖాతాలో వేస్తేనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆ 60% నన్ను చెప్పనివ్వండి రుద్రమాదేవి, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు ఇందులో నేను విద్యార్థిగా, నేను స్కాలర్షిప్ పొందిన వాడిగా, ఒక స్కాలర్ గా, డాక్టరేట్ గా నాకు అనుభవం ఉన్నది.
ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం ఈ పథకానికి ఏంది కారణం, ప్రధాన కారణం ఏంటంటే కేంద్రమే. మీ కేంద్ర ప్రభుత్వమే డీబీటీ పద్ధతిలో మీరు విద్యార్థుల ఖాతాలో వేస్తేనే మేము ఇవ్వాల్సిన 60% నిధులు వేస్తామంటే ఇప్పటికీ వెనక్కిపోయిన డబ్బులు 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. నేను సవాలు విసురుతున్నా, ఇది అబద్ధం అయితే మీరు ఏది చెప్తే అది చేస్తాను. వెంకటకృష్ణ గారు సాక్షిగా. వెంకటకృష్ణ గారు కాబట్టి కేంద్రం నగదు రూపంలో డబ్బులు ఇవ్వాల్సిన దానికి ఎగ్గొట్టే కార్యక్రమాలు కొర్రీలు పెట్టి ఎగ్గొడుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఇది మంచి పథకము, కళాశాల యాజమాన్యాలకు లాభం చేకూర్చే పథకం కాదు, విద్యార్థుల తల్లిదండ్రులకు లాభం చేకూర్చే పథకం. ఇంకో విషయం ఏంటంటే 75% ఎట్లా హాజరు, ఏదో రికార్డు కాదు, బయోమెట్రిక్ ఉండాల. బయోమెట్రిక్ ఉంటేనే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది మంజూరు అవుతుంది ఈ పాస్ ద్వారా. ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి 70 రోజుల్లో వాళ్ళకి మంజూరు చేస్తుంది. అధికారులంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళు నకిలీనా లేకపోతే ఏందని చెప్పి మొత్తం వాళ్ళ డేటా మొత్తం చూస్తారు. చూసి మంజూరు చేసినటువంటి వారం రోజుల్లో కళాశాల యాజమాన్యం చెల్లించాలా. ఇది కూడా పెట్టిన నిబంధన. ఇంకెక్కడ తప్పించుకోవడం పోతారు చెప్పండి. కాబట్టి మంచి పథకం ఇది. భవిష్యత్తులో ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1100 కోట్లు చెల్లించడం మొన్న పాత బకాయిలు. అదేవిధంగా ఉద్యోగస్తుల బకాయిలు 8000 కోట్లు ఉంటే 6000 కోట్లు చెల్లించడం మొన్ననే 2000 100 రోజుల్లో చెల్లించడం. అదేవిధంగా ఈ బకాయిల్ని చెల్లించాలి, కళాశాల యాజమాన్యం కూడా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనలో పాత బకాయిలన్నీ చెల్లించాలి, కొత్త బకాయిలు ఉండద్దు అనే ఆలోచనతో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విద్యార్థికి మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. దీన్ని అందరూ రైట్. డీబీటీ మంచిదే సార్, డీబీటీని ఎవ్వరు తప్పు పట్టడంలా. ఎందుకంటే రాజీవ్ గాంధీ చెప్పినట్టు రూపాయి ఇవ్వాలంటే 10 పైసలే జనానికి వెళ్తుంది, 90 పైసలు కరిగిపోతున్నాయని చెప్పారు కదా. అది చాలా మంది సిద్ధాంతకర్తలు అదే చెప్పారు, కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు కూడా అదే చెప్పారు. డీబీటీ ఇట్స్ ఎ గుడ్ స్కీమ్, నో డౌట్. కాకపోతే ఇక్కడ ఇది పిల్లల యొక్క మానసిక స్థితిని, ఆ ఏజ్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే 1 నెల ఖర్చు పెట్టారంటే ఇంకంతే. ఆ 2 నెలల పూడ్చలేడు, కాలేజీ రానివ్వదు, గవర్నమెంట్ మళ్ళీ ఇవ్వదు, ఇంటికి వెళ్తే అమ్మ కొడతాడు, నాన్న కొడతాడు, ఇంటికి పోడు, ఏం చేస్తాడో తెలియదు. ఇగో ఈ సమస్య అయితే కొంత తల్లిదండ్రులు కూడా ఉండాలి బాధ్యత. అదే సార్, మీరు పిల్లవాడి అకౌంట్ లో అయితే తల్లిదండ్రులు తెలియదు కదా. కళాశాల ఫీజు కట్టినవా లేదంటే అడిగితే కట్టామంటాడు, చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. అవునండి కట్టానంటాడు. కట్టకపోతే మళ్ళీ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మానోత్రే గారు నేను మాట్లాడుతా ఫ్రెండ్గా ఒక మాట అడుగుతాను. రాణి రుద్రమ్మ గారిది మా ఊరు పక్కన నర్సంపేట, ఆమె హైదరాబాద్లో ఉంటుంది, స్టూడెంట్ అనుకుందాం కాసేపు మనం. మీదే ఊరు మహబూబాద్ కదా సార్? నల్గొండ, ఖమ్మం, మీది ఖమ్మం. మీరు హైదరాబాద్లో చదువుకుంటారు, ఆ కాలేజీ హాస్టల్లోనో లేకపోతే బయట హాస్టల్లోనో ఉండి కాలేజీకి వెళ్తారు. మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, గవర్నమెంట్ వేసిన డబ్బులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ అకౌంట్లో డీబీటీ ద్వారా మీ అకౌంట్లో పడతాయి, రాణి రుద్రం గారి అకౌంట్లో ఆమె అకౌంట్లో పడతాయి. మీ ఇద్దరు స్టూడెంట్సే, ఒకరు ఇంజనీరింగ్ అనుకోండి, ఒకరు ఎంబీఏ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు మీ అకౌంట్లో పడగానే డబ్బులు మీరు ఏం చేస్తారు? జలసాల ఖర్చు పెట్టేస్తారు ఫ్రెండ్స్తో, ఆస్ట్రేలియా రెస్టారెంట్లో బిర్యానీకో లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా, సారీ డోంట్ ఓకే. అలాగే రాణి రుద్రం గారు ఏంటి అంటే ఆ ఏజ్ అట్లాంటిది, 18 years 19 years ఆ ఏజ్. ఆమె ఏం చేస్తారు? వెళ్ళి కళాంజలికో లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళి మంచి డ్రెస్ ఒకటి కొనుక్కుంటారు, అయిపోయి. ఇంటి మీ అమ్మ నాన్న చూస్తారా వచ్చి? డబ్బులు చూడరు. ఒక మాట వినండి. ఏం పైసలు పడ్డాయా రాణి, కట్టినవా అంటే కట్టినా అమ్మా అని ఆమె అంటది. ఏం బిడ్డ కట్టినవా నిన్ను అడిగితే నువ్వు కట్టానని నువ్వు అంటావు, అయిపోయి. కిస్సా కల్లా. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? దీనికి ఏం వెంకటకృష్ణ గారు, ఇక అట్లంటే మనం సంక్షేమ పథకాలు కొనసాగించాలని నేను అనేది అదేనండి. పిల్లల అకౌంట్ లో వేయకుండా దీనికి ఆల్టర్నేటివ్ ఉండాల్సిన అవసరం అయితే నా స్ట్రాంగ్ ఒపీనియన్. మీ ఇష్టం సార్, మీరు ఏమైనా చేసుకోండి. ఎంత దూరం చెప్పండి వెంకటకృష్ణ గారు, ఓపెన్ చేయిస్తే కాలేజీ యాజమాన్యము అలాగే స్టూడెంట్ కి సంబంధించి ఒక ఉమ్మడి ఖాతాను కనుక ఓపెన్ చేయిస్తే దీనికి డెఫినెట్ గా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని నేను భావిస్తున్నా. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే మనోతరాయ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఏంటంటే
ఖచ్చితంగా పర్యవేక్షణ చేసేటటువంటి యంత్రాంగం ఉంది, ప్రతి స్టూడెంట్ డేటాని డీటెయిల్స్ ని చూస్తారు, స్క్రూటినీ చేసే ఇస్తారు అంటున్నారు. కాబట్టి కాలేజీకి కలిపి ఒక ఉమ్మడి ఖాతాను పెట్టి కాలేజీ యాజమాన్యం కూడా అక్కడ కూడా స్క్రూటినీ చేయండి. ఇప్పుడు ఒకటి అసలు విద్యా వ్యవస్థ మానిటరింగ్ వ్యవస్థ టైం అవుతుంది రైట్. ఫైనల్ గా సత్యం గారు 1 minute లో మీ కంక్లూజన్ రిమార్క్స్ చెప్పండి. 1 minute లో చెప్తా అండి. డబ్బులు దుర్వినియోగం కూడా యంత్రాంగం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క మానిటరింగ్ అవసరం, అట్లాగే పేరెంట్స్ యొక్క మానిటరింగ్ కూడా అవసరం. తర్వాత జాయింట్ అకౌంట్ మేనేజ్మెంట్ అకౌంట్ కాదు. పేరెంట్స్ లో ఒకడు స్టూడెంట్ తోటి జాయింట్ అకౌంట్ ఉంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటది. మేనేజ్మెంట్ అకౌంట్ ఉంటే మళ్ళీ ఏదో పాటే అవుద్ది. కాబట్టి మీ డౌట్ ఏంది, పేరెంట్స్ తెలపకుండా దుర్వినియోగం చేస్తాడు పిల్లడు ఆ ఏజ్ లో అన్నప్పుడు పేరెంట్ అకౌంట్ మదర్ ఆర్ ఫాదర్ జాయింట్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా ఉంటాయి. అది కాబట్టి ఇది ఖచ్చితంగా అబ్సల్యూట్ గా మంచి పథకం ఇవాళ రేవంత్ రెడ్డి అనౌన్స్ ఎక్సలెంట్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నేను మళ్ళీ చెప్తున్నా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ చెప్తున్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ తీసుకొస్తే ఆయనకి ఎంత పేరు వచ్చిందో, ఇది మిస్యూజ్ అవ్వకుండా తర్వాత లేట్ అవుతున్నాయి, బకాయిలు పడిపోతుంది ఆ ప్రభుత్వాలు అని అవ్వకుండా ముందుగానే ఇస్తామని చేసిన ఇది రేవంత్ రెడ్డికి అంత పేరు తీసుకొచ్చే వ్యవహారం నిర్ణయం ఇది, నో డౌట్. కానీ అమలులో తేడాలుంటాయి. దాన్ని ఎట్లా సెట్ చేస్తారు, మానిటరింగ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం కాలం నిర్ణయించాలి. ఎందుకంటే మొన్ననే జీవో వచ్చింది, కాలేజీలు ఇంకా అడ్మిషన్స్ అవుతూనే ఉన్నాయి, మొన్ననే కాలేజీలు కూడా ఓపెన్ అయినాయి. కాబట్టి చూడాలి ఎలా ఇంకా 2-3 నెలలు అయితే కానీ దీని రిఫరిగేషన్స్ ఎలా ఉండబోతోంది అనేది ప్రభుత్వం యొక్క మానిటరింగ్ కానీ తల్లిదండ్రుల మానిటరింగ్, పిల్లల ఖర్చులు ఇవన్నీ మనం చూద్దాం ముందు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాణి రుద్రమ గారు, అలాగే మానవతరాయ్ గారు అండ్ సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. మరొకసారి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.